హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 1000 లీటర్ ట్యాంక్కి వాటర్ పైప్ లైన్ ఏ విధంగా చేయాలండి దీనిలో పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా 1000 లీటర్ ట్యాంక్ అండి. ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. అలాగే ఇది ఆశీర్వాద్ కంపెనీ ట్యాంకు. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇన్లెట్ అంటే వాటర్ లోపలికి వచ్చేదాన్ని ఇన్లెట్ అంటారు. అలాగే ఇక్కడ మనకి మార్క్ అనేది చేసి ఉందండి, అక్కడ మనం ఓలెట్టుకోవాలి. అలాగే ఇది వాటర్ ఓవర్‌ఫ్లో అండి, వాటర్ బయటకి వెళ్ళడానికి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏం చేయాలంటే మిషన్‌తో కూడా ఓలెట్టుకోవచ్చండి. కానీ మా దగ్గర మిషన్ లేదు, అందుకోసం మనం కాల్చుకొని ఓలనేది పెడతాము. ఫ్రెండ్స్, ఇలాగ మనము కిందన అక్కడ ఇలా ప్లస్ మార్క్ ఉంది కదా, ప్లస్ మార్క్ దగ్గర మనం ఓలనేది పెట్టుకోమని కంపెనీ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది. ఆల్రెడీ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి కన్వీనియంట్‌గా ఆ ప్లేస్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. కొంచెం పైన ఎట్టుకున్నా పర్లేదు. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేస్తుందంటే నిప్పులండి, ఇది 3/4 జియో నిప్పులండి. దాన్ని కాల్చి మనం ఓల్ అనేది పెడుతున్నాము. ఒకవేళ మిషన్ ఉంటే మిషన్‌తోని ఓల్ అనేది పెట్టేసుకోవచ్చండి. కానీ మా దగ్గర మిషన్‌కి ఓల్ పెట్టుకునేది లేదు కాబట్టి మనం జియో నిప్పులతో కన్నం అనేది పెడుతున్నాము. చూసారు కదా, ఈ విధంగా ఓల్ అనేది సింపుల్‌గా ట్యాంక్ చేసుకోవచ్చు. మనకి ఎంత అయితే పైప్ పెడతామో, అంటే ట్యాంక్ నింపులు ఎంత సైజ్ అయితే పెడతామో అంత సైజు పెట్టేలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ మనం ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలండి. ఆ వేస్ట్‌ని క్లీన్ చేయకపోతే వాటర్ అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బ్లేడ్‌తో మనం వేస్ట్ అనేది కోసుకోవాలి. తర్వాత రఫ్ పేపర్ ఉంటే రఫ్ పేపర్‌తో రఫ్ చేసుకున్నా పర్వాలేదు. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ట్యాంక్ ఇన్లెట్‌కి, అలాగే ఫ్రెండ్స్ ఇది అవుట్లెట్ అంటే ట్యాంక్ నుంచి వచ్చే అవుట్ వాటర్ పైప్ లైన్ ఇక్కడ చేస్తాము. దానికి ఇక్కడ అవుట్లెట్, అది ఓవర్‌ఫ్లో అంటే వాటర్ అనేది బయటకు పోవడానికి. ఇది ఒక్కోటి అవుట్లెట్ అండి, అంటే టాప్ పైన ఏమన్నా అత్యవసరంలో వాటర్ ఓపెన్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ట్యాంక్ నిప్పల్స్ అండి, వీటిని మనం ట్యాంక్కి ఫిట్ చేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నిప్పులు ఓపెన్ చేస్తే ఒక వైపు ఉంటుంది, ఆ బ్లాక్ కలర్ కనబడుతుంది కదా, అది రబ్బర్ అండి. ఆ రబ్బర్ పక్కాగా వేసుకోవాలి, ఎందుకంటే అదే వాటర్ ఫ్లోని చాలా వరకు ఆపుతుంది. అందుకోసమే రబ్బర్ వాచర్ కింద మనం ఉపయోగించుకుంటున్నాం. చూసారు కదా, ఈ విధంగా మనం టైట్‌గా ఫిట్ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే వాటర్ అనేది బేగా లీక్ అవ్వదు. ఒకవేళ టైట్ లూజ్‌గా ఉంటే వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టైట్‌గా ఫిట్ చేసుకోవడం చాలా మంచిదండి. ఈ విధంగా నేను ఇది ఫిట్ చేశాను. ఇంకా టైట్‌గా ఫిట్ చేసుకుంటే ఇంకా మంచిది. వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా నేను ట్యాంక్ నిప్పులు అనేది వన్ సైడ్ ఎక్కించుకున్నాను. ఇప్పుడు ట్యాంక్ లోపల చూపిస్తాను. ఫ్రెండ్స్, ట్యాంక్ లోపల కూడా మనం వాచర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది బయటకు వెళ్ళకుండా వాచర్ అనేది ఆపుతుంది కాబట్టి వాచర్ అనేది వేసుకోవాలండి లోపల. వాచర్ వేసుకున్న తర్వాత దీనికి ఇది బిగించుకోవాలి, ఎందుకంటే టైట్ అవ్వడం కోసం. ఈ విధంగా మనం ఇది కూడా మనకి వాటర్ ఫ్లో బయటకు పోకుండా ఆపుతుంది. ఈ విధంగా మనం ఇది బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత చూసారు కదా, ఇవి టైట్ వేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మనకే వాటర్ అనేది బయటకు పోకుండా టైట్ అనేది గట్టిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఎక్కడైతే మనకి హోల్స్ పెట్టుకొని పైపులు ఫిట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మొత్తం ట్యాంక్ నిప్పల్స్ అనేది వేసుకున్నామండి. ఈ 1 ఇంచ్ ట్యాంక్ నిప్పల్స్, ఎందుకంటే మనం 1 ఇంచ్ పైప్ వాడుతున్నాం కాబట్టి 1 ఇంచ్ ట్యాంక్ నిప్పల్స్ అనేవి వేసుకున్నాను. ఇప్పుడు ఫిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ట్యాంక్కి కొంచెం హైట్‌గా, స్లాబ్ కంటే హైట్‌గా దిమ్మ కట్టారు. ఆ దిమ్మ మీద ట్యాంక్ అనేది ఫిట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 3 పైపులు. ఈ పైపులో ఈ చివరిది అవుట్, అలాగే సెంటర్ 1 ఉంది కదా, ఆ సెంటర్ 1 అనేది ఇన్ అండి, అంటే వాటర్ నుంచి వచ్చే వాటర్ ఇన్ను. ఇది కూడా అవుటేనండి. మొత్తం 2 అవుట్లు, ఒక ఇన్ను. దీనికి మనకి పైప్ లైన్ చేద్దాము, అంటే పైపులు ఫిట్ చేద్దాము ఈ విధంగా అనేది. ఫ్రెండ్స్, ఇది అవుట్ లైట్ నుంచి మొదలెడదామండి. ముందుగా చూసుకున్నట్లయితే అవుట్ లైట్‌కి ఇది మీరు చూస్తున్నారు కదా యూనియన్ అండి. ఈ యూనియన్ వల్ల మనకి ఏం ఉపయోగం అనేది కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా మనము చిన్న పైప్ ముక్క తీసుకున్నాం కదా, పైప్ ముక్క తీసుకొని గమ్ము అనేది రాసుకోవాలండి. గమ్ము కన్ఫామ్‌గా రాయాలి. గమ్ము లేకపోతే వాటర్ ఎక్కడిదక్కడ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గమ్ము ఎంత రాసుకుంటే అంత మంచిదండి మనకి. గమ్ము రాసుకున్న తర్వాత ట్యాంక్ నింపులకి ఫిట్ చేసుకోవాలి. ట్యాంక్ నింపులు ఫిట్ చేసుకున్న తర్వాత మనము యూనియన్ ఉంది కదా, 1 ఇంచ్ యూనియన్, 1 ఇంచ్ యూనియన్ కూడా గమ్ము రాసుకుందాం. గమ్ము రాసుకున్న తర్వాత ఆ పైప్ ఉంది కదా, మనం ఫిట్ చేసిన పైప్‌కి అది ఫిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము ఫిట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు యూనియన్ ఇప్పి చూపిస్తానండి. బాగా అబ్జర్వ్ చేయండి, మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా మనం ట్యాంక్‌లో ఏదైనా వేస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడం కోసం యూనియన్ అనేది ఉపయోగిస్తాము. అది బ్లాక్ కలర్ ఉంది కదా, రబ్బర్ అండి. ఆ రబ్బర్ దాన్ని అలా గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు వాటర్ అనేది బయటకు రాదు.
మనం ఎప్పుడైనా ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి ఆ యూనియన్స్ లూజ్ చేసుకుంటే మనకి ట్యాంక్ అనేది బయటకు వచ్చేద్దండి, పైప్ లైన్తో సంబంధం లేకుండా. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, 1 ఇంచ్ బాల్ వాల్ అండి. ఎందుకంటే అవుట్ వాటర్కి ఎప్పుడన్నా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విధంగా ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఒకవేళ ఏమైనా లీక్లు ఉంటే ఇక్కడ కూడా ఆపేసుకోవచ్చు. ఎక్కడైనా వాటర్ పోయినా కూడా మనము ఈ వాల్ ఆపితే వాటర్ ఫ్లో అనేది ఉండదు కాబట్టి వాల్ పక్కగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానికి చిన్న ముక్క పైప్ కట్ చేసుకొని అక్కడ యూనియన్ ఉంది కదా, ఆ యూనియన్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ పైప్ ముక్క ఉంది కదా, అది వాల్ ఉంది కదా, ఈ బాల్ వాల్ ఆ బాల్ వాల్కి గమ్ వేసుకుందాం. గమ్ము బాల్ వాల్కి ఎప్పుడు కొంచెం బయట వేసుకోవాలండి, మరి లోపలికి వేస్తే అది తిరగదు. కాబట్టి మనం ఏం చేయాలంటే బాల్ వాల్ లోపల బాల్లా ఉంది కదా, దాన్ని అంటుకోకుండా గమ్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా దానికి ఇంతకు యూనియన్ వేసిన ముక్క ఉంది కదా, ఆ ముక్కకి డైరెక్ట్ మనం పైప్ అనేది ఫిట్ చేసుకుందాం. సరే అదే విధంగా బాల్ వాల్ అనేది వర్క్ చేస్తుందండి. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే టీ వేస్తున్నాం, ఎందుకంటే ఒక అవుటే కాదు కదండి, 2 అవుట్లు ఉన్నాయి కదా, అందుకోసం నేను ఇక్కడ టీ వేసుకొని ఒక అవుట్కి డైరెక్ట్ వేస్తాను. అలాగే టీ దగ్గర నుంచి ఒక అవుట్కి పైప్ కనెక్షన్ అనేది వేస్తాను. మీరు బాగా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనము టీ వేసాం కదా, టీ ఉంది కదా, టీకి డైరెక్ట్ పైప్ మొక్క కట్ చేసుకొని డైరెక్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ పైప్ మొక్క అటాచ్ చేసాం కదా గమ్ వేసి, దానికి కూడా గమ్ వేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ బాల్ వాల్ కనిపిస్తుంది కదా, ఆ బాల్ వాల్కి డైరెక్ట్గా కాకుండా టీ మన ఎటువైపు ఒక అవుట్ పైప్ ఉందో ఆ పైప్ అటువైపు ఉండేలాగా టీ యొక్క ఇట్లం పక్క ఇలా ఉండేలా ఫేసింగ్ ఇలా ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే అవుట్ వాటర్ పైప్ అనేది ఇటువైపు ఉంది కాబట్టి ఫేసింగ్ అనేది టీ ఫేసింగ్ ఇటువైపు పెట్టుకున్నాను. అలాగే ఒకటి ఉంది కదా, ఒక టీ తీసుకొని మనకి ఒక అవుట్ ఉంది కదా, అవుట్కి కనెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే టీ ఎందుకు ఎల్లనే తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకి ఎయిర్ పైప్ వేయాలి కాబట్టి మనం డైరెక్ట్ ఏం చేస్తున్నామంటే ఆ పైప్కి డైరెక్ట్గా టీ అనేది వేసేసుకుంటున్నాం. ఒకవేళ రేపు సెకండ్ ఫ్లోర్ కట్టుకున్న వాళ్ళకి ఈ పైప్ ద్వారా డైరెక్ట్ వెళ్ళిపోద్ది. ఇక్కడ టీ అనేది కట్ చేసి దానికి ఎండ్ క్యాప్ వేసేస్తే వాటర్ అనేది డైరెక్ట్ కిందకు వచ్చేద్దండి. రేపు వచ్చే రోజుల్లో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం డైరెక్ట్గా టీ అనేది అవుట్ పైప్కి అటాచ్ చేసి ఒకటేమో కిందకి వెళ్ళే పైప్కి వేస్తాం, ఒకటేమో పైన ఎయిర్ పైప్ ఉంటుంది కదా దాని కింద ఉపయోగపడుతుందండి. కాబట్టి నేను ఏం చేస్తానంటే టీకి డైరెక్ట్ పైప్ మొక్క తీసుకొని ఇందాక వేసిన టీ ఉంది కదా, టీకి డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తున్నానండి. సరే కదా, ఈ విధంగా కనెక్ట్ చేసాను. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే టీకి తగ్గ ఆ పైప్ ఉంది కదా, అవుట్ పైప్ కొలత వేసుకోవాలి. అంటే టీ ఎప్పుడు కిందనే కొయ్యాలండి, పైన కొయ్యకూడదు. టీ ఉందా కిందకి పైకి ఉంది కదా, కింద దానికి మాత్రమే కొయ్యాలి. మనం పై దానికి కొత్త హైట్ అయిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే కింద దానికి మాత్రమే మనం కోసుకోవాలండి. కోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా కోసాము. కోసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆ టీ కింద ఉంది కదా, కిందకి వెళ్ళే అది ఏం చేయాలంటే మనం ఇప్పుడు కోసిన అవుట్ పైప్ ఉంది కదా, అవుట్ పైప్కి డైరెక్ట్ ఫిట్ చేస్తే సరిపోతుంది. చూడండి బాగా మీకు అర్థం అవుతుంది. ఈ విధంగా గమ్ వేసాం కదా, గమ్ వేసిన తర్వాత ఈ టీ కూడా వేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఫిట్టింగ్స్ కదా, లీక్లు అనేవి ఉండవు కాబట్టి మనం గమ్ అనేది పక్కగా వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ టీ ఉంది కదా, టీ డైరెక్ట్ కోసిన పైప్కి కనెక్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నేను అవుట్ పైప్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అవుట్ పైప్ ఉంది కదా, ఆ టీ దగ్గర నుంచి ఇక్కడ ఎల్ ఉపయోగించి ఇక్కడ టీ వేసి మనం అవుట్ పైప్కి కనెక్షన్ అనేది వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎల్బో తీసుకోవాలండి. ఎల్బో తీసుకున్న తర్వాత కొలత వేసుకొని ఆ కొలత తగ్గ పైప్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఎల్ ఉంది కదా, ఎల్ తీసుకొని డైరెక్ట్గా మనం ఎల్కే వేద్దాము, టీకి ఎప్పుడు వేయొద్దు. ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనకి ఈజీగా ఉండడం కోసం ఎల్కి వేసుకున్నాం కదా, ఎల్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఆ పైపు టీ ఉంది కదా, టీకి కనెక్ట్ చేసుకోవాలండి. చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, గమ్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన డైరెక్షన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. కరెక్ట్గా చూసుకొని ఆ టీకి ఫిట్ చేసుకోవాలి. డైరెక్షన్ మార్చి ఫిట్ చేస్తే మనకి ఉపయోగం ఏమీ ఉండదు. అలాగే ఎల్ వేస్ట్ మన పైప్ లైన్ కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి మనం డైరెక్షన్ ప్రకారమే మనం ఎల్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే టీ వేసుకొని ఇంకో అవుట్ పైప్ ఉంది కదా, అవుట్ పైప్కి టీ వేసుకున్న తర్వాత దాన్ని కూడా సేమ్ అలాగే టీ కిందకి వెళ్ళేది హోల్ ఉంది కదా ఒకటి, దాని ప్రకారమే కోసుకోవాలి. ఇప్పుడు కొలత అనేది వేసాను కదా, కొలత వేసిన తర్వాత ఆ ఎల్
కింద చూసారా, పైన కొయ్యకూడదు ఎప్పుడు కూడా, కింద కింద ఉంది కదా దాని ప్రకారమే కొయ్యాలి. అందుకే కింద నుంచి కొలత వేసుకొని నేను అవుట్ పైప్ అనేది కోసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా పైప్ అనేది కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత కిందకి వేసాం, తర్వాత చెప్తాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే పైప్ అనేది కట్ అయింది. కట్ అయిన తర్వాత డస్ట్ అనేది తుడుచుకోవాలి. డస్ట్ ఉండకూడదండి. డస్ట్ అనేది సింపుల్గా మనం తుడుచుకుంటే మంచిది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి టీ బెండ్ ఉంది కదా, టీ బెండ్ తీసుకోవాలండి. టీ బెండ్ తీసుకున్న తర్వాత మనకి రెండు వైపులా కూడా గమ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టీ స్ట్రైట్గా వేసుకున్నాము. ఇప్పుడు ఇటుపక్క ఒక హోల్ ఉంది కదా, దానికి ఇప్పుడు మనం పైప్ అనేది దానికి వేయకూడదు, ఎందుకంటే దానికి అవసరం లేదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైప్ అనేది మన సెంటర్ హోల్ ఉంది కదా, ఆ సెంటర్ హోల్కి మన పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఎందుకు సెంటర్ హోల్కి పైప్ ఫిట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది నెక్స్ట్. చూసుకున్నట్లయితే ఈ విధంగా పైప్ అనేది ఫిట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కింద దానికి డైరెక్ట్గా మనం అవుట్ పైప్కి వేసేద్దామండి. అవుట్ పైప్కి వేసి పైప్ అనేది కొంచెం వెనక్కి వంగదీస్తే అదే మనకి సెట్ అయిపోద్దండి. ఇప్పుడు ఏం చేయాలంటే పైప్ వేసాం కదా, ఇప్పుడు ఆ టీకి డైరెక్ట్ హోల్ ఉంది కదా, డైరెక్ట్ హోల్కి మనము గమ్ అనేది వేసుకుందాం. గమ్ అనేది వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన డైరెక్షన్ బట్టి మనం ఆ పైప్కి అది ఫిట్ చేసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా నేను అవుట్ పైప్కి ఫిట్ చేసానండి టీ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఎల్ అనేది అది ఉంది కదా, ఎల్ ఉంది కదా, ఎల్లోకి డైరెక్ట్గా మనం పైప్ అనేది ఫిట్ చేసేసుకోవచ్చు. సింపుల్గా మనం అవుట్ పైప్కి లైన్ అనేది చాలా సింపుల్గా వేయొచ్చండి ఈ విధంగా. ఎందుకంటే ఇందాక గమ్ము లేదు కాబట్టి నేను ఫిట్ చేసింది మళ్ళీ వెనక్కి తీసాను. ఇప్పుడు గమ్ము బాగా రాసుకొని దానికి వేసేస్తే మంచిది. అంటే అవుట్ ఫిట్టింగ్ కొంచెం జాగ్రత్తగా గమ్ము వేసుకొని చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ అనేది లీక్ అనేది అవ్వదు కాబట్టి గమ్ అనేది పక్కగా కొంచెం ఎక్కువ వేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా నేను అవుట్లైన్ ఫిట్టింగ్ అనేది పంపించానండి. ఇప్పుడు ఏం చేయాలంటే చూసారు కదా, ఈ విధంగా అవుట్లు రెండు అయిపోయినాయి. అంటే ఒక వాల్ నుంచి డైరెక్ట్గా అవుట్ వెళ్తుంది. ఇప్పుడు మనం పైన ఇన్నికి మనకి పైప్ లైన్ చేద్దాము ఫ్రెండ్స్. ఇన్నికి కూడా మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం చిన్న ముక్క కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా పైప్ వేసేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు, ఎందుకంటే అక్కడ యూనియన్ వేస్తామండి. ఎందుకంటే ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి బయటికి తీయాలి కాబట్టి మనం యూనియన్ అనేది పక్కాగా వేసుకోవాలి. ఒకవేళ యూనియన్ వేయకపోతే ట్యాంక్ అనేది బయటకు రాదు, మళ్ళీ దాన్ని కోసుకోవాలి. అలా కాకుండా యూనియన్ వేసుకుంటే యూనియన్ ఇప్పుకొని మనము ట్యాంక్ అనేది క్లీన్ చేసుకొని మళ్ళీ యూనియన్ వేసి ట్యాంక్ అనేది ఫిట్ చేసేసుకోవచ్చు. అందుకోసమని నేను యూనియన్ అనేది వేస్తున్నాను. సరే, అదే విధంగా యూనియన్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం పెద్ద పైప్ తీసుకోవాలి. ఎందుకంటే మరి ఎల్బో కనెక్షన్ వేయాలి కదా, దానికోసమని కొంచెం పెద్ద పైప్ తీసుకొని అక్కడ కోసేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా నేను పెద్ద పైప్ తీసుకొని గమ్ వేసుకొని ఆ యూనియన్కి ఫిట్ చేసేస్తున్నానండి. సరే, అదే విధంగా ఫిట్ అనేది చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత కొలత కావాలో ఎంత పొడవు కావాలో అంత కొలత కోసుకొని ఇలాగా రెండు పైపులు కోసుకున్న తర్వాత మనకి ఎల్కి గమ్ వేసుకొని డైరెక్ట్గా ఫిట్ చేసేసుకోవచ్చు. సరే, అదే విధంగా ఇప్పుడు మనం దానికి ఎల్కి గమ్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఆ పైపుకి ఫిట్ చేసాం. అలాగే దీన్ని కూడా ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. సరే కదా, ఈ విధంగా మనం ఇన్ పైప్ అనేది వేస్తాము. ఇప్పుడు అవుట్ పైప్ కూడా వేస్తాము. ఇప్పుడు అవుట్ పైప్కి మనము ఎయిర్ పైపులు అనేది వేద్దాము. దానికోసమని నేను అంటే పొడవు ఉన్న పైప్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత టీకి పై కనెక్షన్ ఉంది కదా, దానికి వేస్తున్నాను. సరే, ఈ విధంగా దానికి గమ్ అనేది వేసి ఫిట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనము అది ట్యాంక్ కంటే హైట్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎయిర్ అనేది ట్యాంక్ అంటే హైట్ ఉండడం వల్ల వాటర్ అనేది ఎయిర్ పైప్లోంచి రాదు. ఒకవేళ ట్యాంక్ అంటే హైట్ తక్కువ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ వాటర్ కూడా ఈ ఎయిర్ పైప్ ద్వారా మనకి బయటకు వచ్చేద్దండి. అందుకోసమనే మనం ఏం చేయాలంటే ట్యాంక్ అంటే హైట్ పైపులు ఎప్పుడు కట్ చేసుకోవాలి. సరే కదా, ఈ విధంగా నేను ఒక అవుట్కి వేసాను. అలాగే ఇది రెండో అవుట్ అండి. ఇంకా రెండో అవుట్ కూడా సేమ్ అలాగే అంతే, రెండు సమానంగా ఆ పైపు ఈ పైపు సమానంగా కోసుకోవాలి. సరే కదా, కోసుకున్న తర్వాత దానికి టీలన్నా లేకపోతే ఎల్లన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి డస్ట్ అనేది లోపలికి వెళ్తే ఈ విధంగా నేను పైప్ లైన్ అనేది ఫిట్ చేశాను ఫ్రెండ్స్. ఇందాక ఒకటి వేసాం కదా కింద ఇన్లెట్, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ డాబా పైన ఫంక్షన్ గట్ట ఏమైనా జరుపుకుంటే వాళ్ళకి వాటర్ గట్ట ఉండాలి కదా, దానికోసం కిందకి వెళ్ళి తెచ్చుకోవడం కంటే ట్యాంక్కి డైరెక్ట్గా మనం బాల్ వేసేసాం అనుకోండి, ఆ బాల్ ద్వారా వాటర్ అనేది వాళ్ళు
తిప్పుకోవచ్చు. అందుకోసమనే దీనికి నేను ఇక్కడ కూడా ఒక్కో సైడు అవుట్ కింద నేను వాల్కి గమ్ వేసానండి. గమ్ వేసి డైరెక్ట్గా నేను ఇందాక అవుట్కి మనం వేసాం కదా, దాన్ని డైరెక్ట్ ఫిట్ చేసేకుంటే సరిపోతుంది. ఎప్పుడన్నా కావాల్సినప్పుడు మనం వాల్ తిప్పుకుంటే వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. అంటే మనకి హౌస్కి వెళ్ళి అవుట్ వాటర్తో సంబంధం ఉండదండి. డైరెక్ట్గా ఇక్కడ మనం ట్యాంక్ వేసుకుంటే ట్యాంక్ డైరెక్ట్గా మనం కిందన అవుట్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఇప్పుడు మనకి కొంచెం పైప్ కూడా ఎక్స్టెన్షన్ చేద్దాము. ఎందుకంటే ఒకవేళ పైప్ దానికి తగిలించుకుంటే పైప్ అనేది ఫిట్ చేసుకోవడానికి, లేకపోతే మామూలుగా బకెట్లో గట్రా వాటర్ పెట్టుకొని బట్టలు గట్రా ఉతుక్కున్నప్పుడు వాటర్ గట్రా తీసుకోవడం కోసం మనం ఈ విధంగా ఒకటి ఎక్స్ట్రా అవుట్ అనేది వేస్తున్నామండి. దానికోసమని పైప్ తీసుకున్నాను. పైప్ తీసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఓవర్ఫ్లో అండి. ఓవర్ఫ్లో అంటే ఒకవేళ ట్యాంక్ నిండిపోతే వాటర్ బయటికి పోవడం కోసము ఓవర్ఫ్లో అని రాస్తారు. ఇప్పుడు ఓవర్ఫ్లో ఉంది కదా, ఆ ఓవర్ఫ్లో కూడా మనం కనెక్షన్ అనేది వేసేద్దాం. ఫ్రెండ్స్, చాలామంది ఓవర్ఫ్లో అనేది డాబా పైకి ఇచ్చేస్తారు. డాబా తెరిస్తే ఒకవేళ డాబా అంటే స్లాబ్ అనేది వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాటర్ అనేది బయటికి ఇచ్చుకోవడం మంచిదండి. ఒకవేళ డాబా పైన ఇచ్చేస్తే వాటర్ అనేది స్లాబ్ నిండా అలా వెళ్ళిపోవడం వల్ల స్లాబ్ అనేది వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఓవర్ఫ్లో బయటకు వేసేసుకోవాలి. దానికోసం నేను ట్యాంక్ నిప్పులకి వేసి పైప్ అనేది వేసాను. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ కోసం నేను పైప్కి అనేది గమ్ వేస్తున్నానండి. ఈ విధంగా ఎక్స్టెన్షన్ అనేది చేస్తాం. చేసిన తర్వాత వాటర్ అనేది ట్యాంక్ నిండిపోతే బయటకు వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఎల్లకి గమ్ వేసి పైప్ అనేది వేసాను. ఇప్పుడు ఇలాగా చూసుకున్నట్లయితే వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అప్. బై బై.